జగన్ అక్రమాస్తుల కేసులో మళ్లీ కదలిక కనిపిస్తోంది. ఈ నెల 3వ వారంలో ఈడీ దర్యాప్తు స్పీడ్ అందుకుంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇది కేవలం కక్ష సాధింపే అంటున్నారు వైసీపీ నేతలు. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న వైసీపీ అధినేత జగన్ కేసుల్లో మళ్లీ కదలిక రాబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత దాడి ఇటీవల తీవ్రమైంది. అదే సమయంలో జగన్ కేసుల్ని వేగంగా విచారించి పూర్తి చేయాలని టీడీపీ నేతలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై ఒత్తిడి తెస్తున్నారు. అదే సమయంలో కేసుల్ని త్వరగా పూర్తి చేయాలని వైసీపీ కూడా కేంద్రానికి లేఖ రాసింది. 6 నెలల్లో పూర్తి కావాల్సిన ఈడీ కేసులు 3 ఏళ్లవుతున్నా పూర్తి కాకపోవడం సరికాదని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ అక్రమాస్తులపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్నాయి. సాక్షి మీడియా ఆస్తులు, భారతీ సిమెంట్, మరికొన్ని ఇతర సంస్థల ఆస్తుల్ని కూడా ఈడీ జప్తు చేసింది. అయితే కొంతకాలంగా జగన్ కేసుల్లో స్తబ్దత ఏర్పడింది. మారిషస్ నుంచి జగన్ సంస్థల్లోకొచ్చిన నిధులకు సంబంధించి త్వరగా విచారణ ముగించాలని ఈడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొందరగానే విచారణ పూర్తయి జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అభిప్రాయపడుతున్నారు. అతన్ని ఇక తెగించేశాడు. ఏంటంటే ఏది ప్రజల దగ్గర నుంచి ఎంత దోచుకున్నా ఏమవుదని తప్పకుండా ఈ నెలాఖరులోపు జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ఇతను అక్రమ సంపాదనలన్నీ బయటపెట్టారు. ఈరోజు ఈడీ స్లో అయిందని తెలుగుదేశం మేము మంత్రులు కానీ ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు మేము కూడా లేఖలు రాయడం జరిగింది. ఈడీ తప్పకుండా దీని మీద స్పీడ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. పెంచుతాది కాదు, పెంచాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం నేతల ఆరోపణల్ని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సీబీఐ అనేది కేంద్ర ప్రభుత్వం ఆడించినట్లు ఆడుతుందని, గతం నుంచి దాని చరిత్ర అదేనన్నారు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి. 6 నెలల్లో పూర్తి చేయాల్సిన ఈడీ కేసుల్ని 3 ఏళ్ల వరకు నాంచి ఇప్పుడు స్పీడ్ పెంచుతామనడం ఖచ్చితంగా కక్ష సాధించడమేనని ఆరోపించారు వైసీపీ నేత. సోనియా గాంధీ గారి టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడతానికి మాత్రం చేయడం జరిగింది. ఇవాళ చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడు అనేటువంటిది అందరూ ప్రగల్భాలు పలిగేటువంటి దాంట్లో మోడీ గారి ప్రభుత్వం ఈ రకంగా చేస్తుందా, లేకపోతే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఈల్డ్ అయిపోయి ఈ రకంగా చేయిస్తాడో తెలియదు. కానీ స్పష్టంగా కేసు గురించి మాట్లాడినటువంటి పద్ధతి అయితే 6 నెలల్లో నిగ్గు తేలాల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయినా కానీ కూడా ఇవాళ మరలా తెర మీదకి తీసుకొస్తా ఉంటే రాజకీయ దురుద్దేశం ఉన్నదే తప్ప మరొకటి కానే కాదు. ఇది సరైనటువంటి కాదు, మర్యాద తక్కదు అనేటువంటిది కూడా చెప్తున్నామండి. ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్న పరిస్థితుల్లో జగన్ కేసులు మరోసారి వార్తలకెక్కాయి. తొందరలో జగన్ జైలుకెళ్లడం ఖాయమంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు.